అందరికీ నమస్కారం. మన సనాతన విజ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. స్కంద పురాణంతర్గత శ్రావణ మాస మహత్యం 3వ అధ్యాయం. సనత్ కుమారుడు ఈశ్వరుణ్ణి అడుగుతున్నాడు, భగవానుడా, శ్రావణ మాస వ్రతాల గురించి సంక్షేపంగా తెలియజేశారు. నాకు ఇంకా తృప్తి తీరడం లేదు. వాటి గురించి విస్తారంగా చెప్తే విని కృతాకృతుడవుతాను. నక్తవ్రత విధి. ఈశ్వరుడు చెప్తున్నాడు, శ్రావణ మాసమంతా నక్తవ్రతం చేసిన వారు సంవత్సరం అంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. ఒకరోజు పూర్తి అయ్యేలోపు వచ్చే రాత్రి భోజనం చేయడాన్ని నక్తవ్రతం అంటారు. సూర్యాస్తమం అయ్యాక 3 గడియలు సంధ్యాకాలంగా చెప్పబడుతుంది. సంధ్యా సమయంలో భోజనం, మైథునం, నిద్ర, స్వాదాయం ఈ 4 చేయరాదు. సూర్యకాంతి తగ్గాక భోజనం చేయడం యతులకు విధి. ఎందుకంటే యతులు రాత్రి భోజనం చేయరాదు. యతులు రోజులలో 8వ భాగం గడిచిపోకుండా నక్త భోజనం చేయాలి. గృహస్థులు విధిగా రాత్రి అయ్యాక నక్త భోజనం చేయాలి. నక్తవ్రత సంకల్పం. ప్రాతః స్నానం కరిష్యామి బ్రహ్మచర్య వ్రతే స్థితః భోక్ష్యామి నక్తం భూషయం కరిష్యే ప్రాణినాం దయాం ప్రారబ్ధోస్మిన్ వ్రతే దేవా యద్యాపూర్ణే మ్రియే హవ్యం తదా సంపూర్ణాత్తం యాతు ప్రసాదత్తే జగత్పతే. ఈ విధంగా సంకల్పం చెప్పుకొని నక్తవ్రతం చేసిన వారు నాకు ప్రియతములు అవుతారు. విప్రుల ద్వారా లేదా స్వయంగా కానీ అతిరుద్రంతో, మహారుద్రంతో లేదా మాసమంతా రుద్రంతో అభిషేకం చేయాలి. నాకు జలధారాలతో అభిషేకం అత్యంత ప్రీతిని కలిగిస్తుంది. కాబట్టి అలా చేసిన వారి పట్ల నేను ప్రీతుడై ఉంటాను. నా ప్రీతికరంగా రుద్రహోమం కూడా చేయవచ్చును. అభిష్టమైన భోజ్య పదార్థాలు బ్రాహ్మణునికి దానం చేసి ఈ మాసమంతా ఆ పదార్థాలను తినకుండా ఉండాలి. పూజలలో రకాలు. ఐశ్వర్యం కావాలనుకునేవారు 1,00,000 మారేడు దళాలతో, శాంతి కోరుకునేవారు 1,00,000 తులసి దళాలతో, ఆయువు వృద్ధి చెందాలంటే విష్ణువును 1,00,000 శంపంగ పువ్వులతో, విద్యాభిలాషులు 1,00,000 మల్లెపూలతో పూజించాలి. శివ విష్ణువులు ఇద్దరు తులసి దళాల అర్చన వల్ల ప్రీతి చెందుతారు. సంతాన కాములు నేలవాకుడు, నెలవంక పూలతో పూజించాలి. దుస్వప్న నాశనానికి ధ్యానంతో పూజ ప్రశస్తమైంది. దేవుని ముందు పద్మములతో, స్వస్తిక చక్రాది అలంకారాలతో రంగవల్లాలు దిద్ది పూజించాలి. అన్ని కోరికలు తీరడానికి అన్ని విధులైన పువ్వులతో పూజించవచ్చు. 1,00,000 పుష్పాలతో పూజ చేస్తే నేను హరుడు చాలా ప్రీతి చెందుతాను. ఉద్యాపన విధి. ఒక మండపమును వేసి దానికి 3 భాగాలుగా చేయాలి. పుణ్యావహచనం చేయాలి. గీత నృత్యాది వ్యాధ ఘోషాలతో మండపంలోకి ప్రవేశించి రాత్రి జాగరణ చేయాలి. వేదికపై సర్వతోభద్ర మండలం వేయాలి. దాని మధ్యలో బియ్యపిండితో కైలాసాన్ని తయారు చేయాలి. దాని మధ్యలో రాగి కలుషను పెట్టాలి. పంచపల్లవాలు అందులో ఉంచి దానిపై వస్త్రాన్ని పెట్టాలి. దాని వద్ద బంగారంతో చేయబడిన పార్వతీపతి పూజ, పంచామృతాది అభిషేకాలతో చేయాలి. పిదప ఉదయాన్నే స్నానం చేసి శుచిగా అవ్వాలి. పిదప వారి వంశాచారం ప్రకారం హోమగుండం తయారు చేసి మూలమంత్రం, గాయత్రీ మంత్రం, శివ సహస్రనామాలతో లేదా తాను ఉపదేశం పొంది అనుష్ఠిస్తున్న మంత్రాలతో తిలలు, నెయ్యి కలిపిన పాలతో హోమం చేయాలి. దాని తర్వాత చక్కెర, నెయ్యి కలిపి చేసిన చరువుతో ఆహుతులు వేయాలి. అటు పిమ్మట సృష్టికృత్ హోమం చేసి పూర్ణాహుతి గావించాలి. ఈ కార్యక్రమం చేయించిన ఆచార్యులను వస్త్రాది అలంకారాలతో వైభవంగా పూజించి దక్షిణ ఇవ్వాలి. 1,00,000 పూజకు ఏ పువ్వులు ఉపయోగించారో అటువంటి పుష్పాలను బంగారంతో చేయించి శంభుణ్ణి పూజించాలి. దీపాలతో పూజించడం విధిగా చేస్తే వెండి ప్రమిదలో బంగారు వత్తి పెట్టి ఆవు నెయ్యితో కలిపి సర్వాభిష్ట సిద్ధికై దానం చేయాలి. పిదప శంకరుణ్ణి ఉద్దేశించి క్షమాప్రార్థన గావించి 100 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ విధంగా ఎవరు చేస్తారో వారి యందు నేను ప్రీతుడై ఉంటాను. ఆ చేసే ఉద్యాపన శ్రావణ మాసంలో చేస్తే మరింత అక్షయ ఫలాలను కలుగజేస్తుంది.
తనకు ఇష్టమైన పదార్థాలను నాకు అర్పించే బుద్ధితో ఈ నెలంతా విడిచిన వారు ఈ లోకంలోనే కాక పైలోకంలో దానికి లక్షల గుణాధికంగా ఫలితాన్ని పొందుతారు. అదే నిష్కామంతో చేస్తే మోక్షాన్ని పొందుతారు. ఈ నెలలో రుద్రాభిషేకం చేసిన వారు దానిలో ఎన్నో అక్షరాలున్నాయో అన్ని కోట్ల సంవత్సరాలు రుద్రలోకంలో భోగాలను అనుభవిస్తారు. పంచామృతములతో అభిషేకించిన వారు అమృతతత్వాన్ని పొందుతారు. ఈ మాసమంతా భూషయనం వ్రతంగా చేసిన వారు నవరత్నాలు పొదిగిన అందమైన వస్త్రంతో ఆచ్ఛాదితమై వివిధములైన పక్షుల అలంకారాలతో శోభిల్లుతున్న రత్న దీపాలు ధరించి సుందరాంగునలతో కూడుకున్న అత్యంత మృదువైన గరుడాకార ప్రవాహాలతో నిర్మించిన లేదా ఏనుగుదంతాలతో నిర్మించిన లేదా చందనంతో చేసిన ఉత్తమమైన శయ్యను పొందుతారు. ఈ మాసం బ్రహ్మచర్య దీక్ష వ్యవహరించిన వారు వీర్యపుష్టిని, ధార్మిక విషయాలకు అనుకూలమైన ఓజస్సు, బలం, దారుఢ్యం పొందుతారు. నిష్కమంగా బ్రహ్మచర్య వ్రతం చేసిన వారు సాక్షాత్తు బ్రహ్మ ప్రాప్తిని పొందుతారు. సకామంగా చేసిన వారు స్వర్గలోకమున పొందుతారు. ఈ మాసంలో అహోరాత్రం లేదా పగటిపూట లేదా కేవలం భోజన సమయంలోనైనా మౌనవ్రతాన్ని అవలంబించేవారు గొప్ప భక్తులవుతారు. ఇలా మాసమంతా మౌనవ్రతం చేసిన వారు పుస్తకము, గంట, కలం దానం చేయాలి. మౌనవ్రతం వల్ల మానవులు అన్ని శాస్త్రాలలో, వేదాంగాలలో పారంగతులవ్వడమే కాక బుద్ధిలో బృహస్పతితో సమానమైన వారు అవుతారు. మౌనంగా ఉన్నవారికి కలహాలు కూడా ఉండవు కాబట్టి మౌనవ్రతం శ్రేష్టమైనది. ఇది స్కంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహత్యమునందు 3వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన సనాతన విజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.